మీడియా మిత్రులు గమనించాల్సింది ఏంటంటే ఈ అన్ని పార్టీలు మూకుమ్మడి కుట్రలు చేస్తూ ఉన్నాయి. ఎట్లాగో ఢిల్లీలో దీన్ని అడ్డుకుంటారు కాబట్టి ఇక్కడ మద్దతు చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ, ఇక ఎట్లాగో వాళ్ళే అడ్డుకుంటారుగా తూతూ మంత్రంగా మేం చేస్తామనేటువంటిది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ, మేము కొట్టినట్టు చేస్తాం వాళ్ళు ఏడ్చినట్టు చేస్తారని కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలను జీవ సమాధి చేసిరు. వాళ్ళ ఆశలన్నింటినీ పార్టీ పరంగిస్తామని చెప్తా ఉన్నారు. ఎస్, తెలంగాణ బీసీ పొలిటికల్ చేసి ఈ పార్టీ పరంగా అనేటువంటి అంశం విషయంలో మీ ముందు ఒక ప్రతిపాదన పెడతా ఉంది. దీనికి మీ పార్టీలు సిద్ధమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మొన్న కులగణన నిర్వహించడం, సమగ్ర కుటుంబ సర్వే కులగణన నిర్వహించిన సందర్భంలో మేము మా లెక్కలు తప్పని చెప్పినందుకు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు, సస్పెండ్ చేశారు. మాకేం బాధ లేదు, అల్టిమేట్గా మా ప్రజలకు మంచి జరగాలన్నదే మా ఉద్దేశం. అదే కులగణనలో ఓసీల జనాభా 15% ఉన్నదని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన నోటి నుంచి చెప్పిన మాట, లెక్కలు అవే. మీరు మాకు పార్టీ పరంగా 42% సీట్ల మాట పక్కకు పెట్టండి, మీ 15 మీరు తీసుకొని మీ టైం మాకియండి. పార్టీ పరంగా ఇస్తే మీ 15 ఏదైతే మీకు లెక్క ఉందో ఆ 15 మీరు తీసుకొని మిగతా ఏదైతే రిమైనింగ్ ఉందో అది మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలం మేము పంచుకుంటాం. రాహుల్ గాంధీ గారు చెప్పిండు కదా, జితనే ఇచ్చేదారి ఉత్తనే బాగేదారి అనేటువంటి మాట. 15% ఇచ్చేదారులకు 15% పోని, 15% వాటా ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ వాళ్ళకు 15% పోని, మాకు ఇబ్బంది లేదు. వాళ్ళ దాంట్లోకేని 0.5% కూడా మాకొద్దు. ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలనుకున్నప్పుడు పార్టీ పరంగా 15% అగ్రవర్ణాలకు ఇచ్చి మిగతాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ మాటకైనా కట్టుబడి ఉంటుందా? రెండో విషయం, ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది, ఇదే అంశం పైన బీజేపీ స్టాండ్ ఏందో తెలియజేయాలి. ఇక్కడ పార్లమెంట్ ఒప్పుకోవాల్సిన పని లేదు, ఇక్కడ రాష్ట్రపతి అనుమతి ఎక్కర్లేదు. ఒక హైకోర్టు మాజీ జడ్జితోని, రిటైర్డ్ జడ్జితోని ఒక ఇండిపెండెంట్ కమిటీ వేసి ఆ కమిటీలో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అగ్రవర్ణాలోళ్ళు, ఎట్లాగో మీరే ఉంటారు, బీజేపీ నుంచి 2 అగ్రవర్ణాలోళ్ళు, బీఆర్ఎస్ నుంచి 2 అగ్రవర్ణాలోళ్ళు, మీరు ఆ కమిటీలో ఉండి మీకు 15 ఏడగా ఉన్నా మీరు తేల్చుకోరు. ఫస్ట్ మీకు ఆ 15 సీట్లు ఏడగా ఉన్నా మీరు తేల్చుకోండి. మిగతా 85 సీట్ల విషయంలో మా బీసీలను చూసుకుంటాం, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ మా ఎస్సీలకు మా ఎస్టీలకు ఇంకా అదనంగా సీట్లు ఎట్లా కల్పించాలనేది, మా మైనారిటీలకు ఎట్లా కల్పించాలనేది మేము చూసుకుంటాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.